ఇస్లామాబాద్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్కు అక్టోబర్ 15-16, 2024న ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ముఖ్యమైన దౌత్య కార్యక్రమంలో భారతదేశ విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ మరియు చైనా ప్రధానమంత్రులతో సహా వివిధ ప్రాంతీయ నాయకులు పాల్గొంటారు. రష్యా, కజకిస్తాన్, కిర్గిజ్స్థాన్, బెలారస్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ మరియు ఇరాన్ యొక్క మొదటి ఉపాధ్యక్షుడు. భారతీయ బ్యాంకింగ్ రంగంలో గణనీయమైన అభివృద్ధిలో ఆర్బీఐ పార్థ ప్రతిమ్ సేన్గుప్తాను 3 సంవత్సరాల కాలానికి బంధన్ బ్యాంక్ ఎండీ మరియు సీఈఓగా నియమించింది. మాల్దీవుల ప్రెసిడెంట్ మొహమ్మద్ ముయిజు గత సంవత్సరం ఎన్నికల తర్వాత భారతదేశానికి వచ్చిన మొదటి అధికారిక పర్యటన. ఇది ఇండియా అవుట్ విధానం ద్వారా గుర్తించబడిన ఒక వారం తర్వాత సీనియర్ దౌత్యవేత్త ఐషత్ అజీమా భారతదేశంలోని మాల్దీవుల రాయబారిగా బాధ్యతలు చేపట్టనున్నారు. నాసా యొక్క యూరోపా క్లిప్పర్ వ్యోమనౌక యూరోపాను అన్వేషించడానికి ఒక స్మారక ప్రయాణాన్ని ప్రారంభించింది. బృహస్పతి యొక్క చంద్రులలో ఒకటైన దాని మంచుతో కూడిన షెల్ క్రింద ఒక విస్తారమైన ఉపరితల సముద్రాన్ని కలిగి ఉందని నమ్ముతారు. ITU WTS 24 మరియు IMC 24 ఈవెంట్లతో పాటు అంతర్జాతీయ 6G సింపోజియంను ఈశాన్య ప్రాంత సమాచార ప్రసారాలు మరియు అభివృద్ధి శాఖ యొక్క కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం సింధియా ప్రారంభించారు. కార్గిల్ యుద్ధ సమయంలో కెప్టెన్ అమిత్ భరద్వాజ్ త్యాగాన్ని గౌరవించేందుకు కక్సర్ వంతెన పేరును కెప్టెన్ అమిత్ భరద్వాజ్ సేతుగా మార్చారు. ఒక ముఖ్యమైన చర్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు DA లో 3% పెంపును ఆమోదించింది. మొత్తం DAను ప్రాథమిక వేతనంలో 53%కి తీసుకువచ్చింది. ఈ పెంపుదల పెరుగుతున్న ధరల నుండి ఉద్యోగులకు పరిహారం అందించడం లక్ష్యంగా పెట్టుకుంది మరియు జూలై 1, 2024 నుండి అమలులోకి వస్తుంది. సాంప్రదాయ లేడీ ఆఫ్ జస్టిస్ తరచుగా పొలుసులు మరియు కత్తితో కళ్లకు గంతలు కట్టినట్లు చిత్రీకరించబడింది. ఇది భారత సుప్రీంకోర్టులో ప్రతీకాత్మక పరివర్తనకు గురైంది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ మార్గదర్శకత్వంలో కొత్తగా ప్రారంభించిన విగ్రహం కళ్లకు గంతలు కట్టి కత్తిని రాజ్యాంగంతో భర్తీ చేస్తుంది. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఆమె 3 దేశాల పర్యటనలో అక్టోబర్ 14న అల్జీర్స్లోని సిడి అబ్దెల్లా సైన్స్ అండ్ టెక్నాలజీ పోల్ యూనివర్సిటీ నుండి పొలిటికల్ సైన్స్లో గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు లేఖలో ప్రస్తుత సీజై డివై చంద్రచూడ్ చేసిన సిఫార్సును అనుసరించి 51వ ప్రధాన న్యాయమూర్తి సీజైగా నియమితులయ్యారు. కాజిరంగా నేషనల్ పార్క్ దాని చిహ్నమైన ఒక కొమ్ము ఖడ్గమృగాలకు ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు భారతదేశపు 2వ అతిపెద్ద సీతాకోకచిలుక వైవిధ్య కేంద్రంగా గుర్తింపు పొందింది. అరుణాచల్ ప్రదేశ్లోని నందఫా నేషనల్ పార్క్ తరువాత కాజిరంగా 446 సీతాకోకచిలుక జాతులకు నిలయం. నయాబ్ సింగ్ సైని హర్యానా ముఖ్యమంత్రిగా 2వసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలో బీజేపీ వరుసగా 3వసారి అధికారంలో ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ నేతలు హాజరైన కార్యక్రమంలో గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రమాణం చేయించారు. అక్టోబర్ 15, 2024న భారతదేశం మరియు US 31 MQ-9B ఆర్మ్డ్ హై ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ రిమోట్లీ పైలటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్ సేకరణ కోసం $3.5 బిలియన్ల విలువైన ప్రధాన రక్షణ ఒప్పందాన్ని ముగించాయి. సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్, కోల్ ఇండియా యొక్క ఛత్తీస్గఢ్ ఆధారిత అనుబంధ సంస్థ, తన 4వ అమృత్ అఫర్డబుల్ మెడిసిన్స్ అండ్ రిలయబుల్ ఇంప్లాంట్స్ ఫర్ ట్రీట్మెంట్ ఫార్మసీని ప్రారంభించింది. అలా చేసిన మొదటి బొగ్గు కంపెనీగా నిలిచింది. HDFC బ్యాంక్ తన అంతర్జాతీయ కార్యకలాపాలను విస్తరించే వ్యూహంలో భాగంగా సింగపూర్లో అధికారికంగా తన మొదటి శాఖను ప్రారంభించింది.
ఆధునిక వైద్యంలో అనస్థీషియా యొక్క కీలక పాత్రను హైలైట్ చేయడానికి ప్రతి సంవత్సరం అక్టోబర్ 16న ప్రపంచ అనస్థీషియా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ అనస్థీషియా దినోత్సవం 2024 యొక్క థీమ్ శ్రామిక శక్తి శ్రేయస్సు. ఒక ముఖ్యమైన తీర్పులో అక్టోబరు 17న సుప్రీంకోర్టు అస్సాం ఒప్పందాన్ని ధృవీకరిస్తూ 4-1 మెజారిటీతో పౌరసత్వ చట్టం 1955లోని సెక్షన్ 6A యొక్క రాజ్యాంగ చెల్లుబాటును సమర్థించింది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం బంగ్లాదేశ్ నుండి అస్సాంలోకి అక్రమ వలసలను పరిష్కరించడంలో దాని పాత్రను గుర్తిస్తూ ఈ నిబంధనను రాజ్యాంగబద్ధంగా పరిగణించింది. సెక్షన్ 6A రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ జస్టిస్ జెబి పార్దివాలా విభేదించారు. పెరుగుతున్న ఆన్లైన్ స్కామ్లు మరియు సైబర్ మోసాలను పరిష్కరించడానికి ఒక ముఖ్యమైన చర్యలో సమాచార మరియు ప్రసార కార్యదర్శి న్యూఢిల్లీలో స్కామ్ సే బచో ప్రచారాన్ని ప్రారంభించిన సందర్భంగా సంజయ్ జాజు కీలకోపన్యాసం చేశారు. ఈ చొరవ కీలక ప్రభుత్వ మంత్రిత్వ శాఖల సహకారంతో మెటాచే అభివృద్ధి చేయబడింది. నితి ఆయోగ్ 2వ అంతర్జాతీయ మిథనాల్ సెమినార్ మరియు ఎక్స్పో 2024ను అక్టోబర్ 17-18, 2024న న్యూఢిల్లీలోని మానేక్షా సెంటర్లో నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. ముఖ్యమైన పాలసీ మార్పులో భారతీయ రైల్వేలు సుదూర రైలు బుకింగ్ల కోసం అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ని 120 రోజుల నుండి 60 రోజులకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇది నవంబర్ 1, 2024 నుండి అమలులోకి వస్తుంది. అక్టోబర్ 17, 2024 సాయంత్రం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. గాజాలోని హమాస్ అధిపతి యహ్యా సిన్వార్ దక్షిణ గాజాలో ఉన్న రఫాలో లక్ష్యంగా జరిగిన గ్రౌండ్ ఆపరేషన్లో చంపబడ్డాడు. న్యూయార్క్లో నివసిస్తున్న ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూర్ను హత్య చేసేందుకు పథకం పన్నారని భారత మాజీ ఇంటెలిజెన్స్ అధికారి వికాస్ యాదవ్పై అమెరికా న్యాయ శాఖ అభియోగాలు మోపింది. యాదవ్ సహకుట్రదారు నిఖిల్ గుప్తాతో కలిసి 2023లో $1,000,000 హత్యను అమలు చేయడానికి ఒక వ్యక్తిని నియమించుకున్నాడు. అయితే హంతకుడు FBI ఇన్ఫార్మర్గా మారాడు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి ఒక ముఖ్యమైన చర్యలో ఇండో-టర్కీయే ఫ్రెండ్షిప్ అసోసియేషన్ అక్టోబర్ 16, 2024న హైదరాబాద్లో ప్రారంభించబడింది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఇటీవల స్విట్జర్లాండ్లోని జెనీవాలోని IPU ప్రధాన కార్యాలయంలో అక్టోబర్ 13 నుండి 17, 2024 వరకు జరిగిన ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ 149వ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించారు. 10 వాల్మీకి జయంతి సందర్భంగా రాష్ట్రంలోని అన్ని షెడ్యూల్డ్ తెగ, ST రెసిడెన్షియల్ పాఠశాలలు మరియు రాయచూర్ యూనివర్సిటీకి మహర్షి వాల్మీకి పేరు పెట్టనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్న భారతదేశపు మొట్టమొదటి స్వీయ శక్తితో కూడిన ఇండోర్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ ఫెసిలిటీ అయిన పవన చిత్రను కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ రాష్ట్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభించారు. ఈ వినూత్న సదుపాయం CSIR నీస్ట్ అభివృద్ధి చేసిన స్వదేశీ ఇండోర్ సోలార్ సెల్స్ ద్వారా ఆధారితం, స్థానికంగా అందుబాటులో ఉన్న మెటీరియల్లను ఉపయోగిస్తుంది. ఉత్తరాఖండ్ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డ్ రాష్ట్ర వ్యాప్తంగా 416 మదర్సాలలో సంస్కృతాన్ని తప్పనిసరి సబ్జెక్టుగా చేయాలని ప్రతిపాదించింది. ఒక ముఖ్యమైన చర్యగా జార్ఖండ్లోని హేమంత్ సోరెన్ క్యాబినెట్ మయాన్ సమ్మాన్ యోజన కింద మహిళలకు నెలవారీ గౌరవ వేతనాన్ని 1,000 నుండి 2,500కి పెంచింది. మేటీ మరియు కుకీజో కమ్యూనిటీల మధ్య కొనసాగుతున్న జాతి ఉద్రిక్తతల మధ్య మణిపూర్లో మేరా హోచోంగ్బా పండుగను జరుపుకున్నారు. భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మరియు మాజీ BCCI అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ JSW స్పోర్ట్స్ క్రికెట్ డైరెక్టర్గా నియమితులయ్యారు. ఈ పాత్రలో గంగూలీ సంస్థ కోసం అన్ని క్రికెట్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు
ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క పురుషుల మరియు మహిళల ఐపీఎల్ మరియు డబ్ల్యూపీఎల్ జట్లు మరియు ఎస్20 లీగ్లో పోటీపడే ప్రిటోరియా క్యాపిటల్స్ వంటి కీలక ఫ్రాంచైజీలతో సహా పురుషుల ట్రాప్ ఈవెంట్లో వివాన్ కపూర్ రజత పతకాన్ని మరియు పురుషుల స్కీట్ పోటీలో ఆనంద్ జీత్ సింగ్ నరుకా కాంస్యం సాధించడంతో ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ ఫైనల్లో భారతదేశం యొక్క షూటింగ్ బృందం బలమైన ముద్ర వేసింది. చారిత్రాత్మక గుర్తింపులో మాజీ భారత క్రికెటర్ నీతూ డేవిడ్, ఇంగ్లండ్కు చెందిన అలిస్టర్ కుక్ మరియు దక్షిణాఫ్రికాకు చెందిన అబ్ డివిలియర్స్తో పాటు 2024 కొరకు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లోకి ప్రవేశించారు. భారతదేశం మరియు కొలంబియా రెండు దేశాల చలనచిత్ర పరిశ్రమలలో సహకారాన్ని పెంపొందించడానికి 2024 అక్టోబర్ 15న ఆడియో విజువల్ కో ప్రొడక్షన్ ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందంపై భారత సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ మరియు కొలంబియా విదేశాంగ శాఖ ఉప మంత్రి జార్జ్ ఎన్రిక్ రోజాస్ రోడ్రిగ్స్ సంతకం చేశారు. భారతదేశం పసిఫిక్ దీవుల సహకారం కోసం 3వ ఫోరం ఫెపిక్ 3 సమ్మిట్ సందర్భంగా భారతదేశం తన మొదటి 12 హెమో డయాలసిస్ మెషీన్లను పాపువా న్యూ గినియా పిఎన్జికి పంపడం ద్వారా ఒక ముఖ్యమైన నిబద్ధతను నెరవేర్చింది. దక్షిణ లెబనాన్లో పెరుగుతున్న ఉద్రిక్తతలు మరియు కొనసాగుతున్న సంఘర్షణలకు ప్రతిస్పందనగా లెబనాన్కు మద్దతు ఇచ్చే మానవతా ప్రయత్నంలో భాగంగా భారతదేశం 33 టన్నుల వైద్య సామాగ్రి యొక్క మొదటి విడతను పంపింది. హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో దీర్ఘకాలిక కిడ్నీ రోగులకు ఉచిత డయాలసిస్ అందిస్తామని ప్రకటించడం ద్వారా హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ తన మొదటి ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చారు. భారతదేశం మరియు దక్షిణ కొరియా 2025లో ఫుట్సీ రస్సెల్ ఈఎంజీబీ ఇండెక్స్లో చేరడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇండియన్ కోస్ట్ గార్డ్ గుజరాత్, డామన్ డయ్యూ, అలాగే గోవా మరియు మహారాష్ట్రలను కవర్ చేస్తూ అక్టోబర్ 16-17 తేదీలలో సాగర్ కవాచ్ అనే తీరప్రాంత భద్రతా వ్యాయామాన్ని విజయవంతంగా నిర్వహించింది. తీరప్రాంత మరియు సముద్ర భద్రతను మెరుగుపరచడం, ఏజెన్సీల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడం మరియు చొరబాటు మరియు స్మగ్లింగ్ వంటి సంభావ్య బెదిరింపులకు ప్రతిస్పందనగా ఇప్పటికే ఉన్న స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ని పరీక్షించడం ఈ వ్యాయామం లక్ష్యం. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ యొక్క అనుబంధ సంస్థ అయిన జియో పేమెంట్స్ బ్యాంక్, అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా నుండి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ని విజయవంతంగా పొందింది. కార్మికుల కదలికను సులభతరం చేయడానికి మరియు రెండు దేశాల మధ్య నైపుణ్యాలను గుర్తించడానికి భారతదేశం మరియు జర్మనీలు వచ్చే వారం ఒక ఒప్పందంపై సంతకం చేయబోతున్నాయి. 2024 గ్లోబల్ మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ నివేదిక వివిధ దేశాలలో హింసాత్మక సంఘర్షణ మరియు బహుమితీయ పేదరికం మధ్య భయంకరమైన పరస్పర సంబంధాలను హైలైట్ చేస్తుంది. నివేదిక ప్రకారం సుమారు 1.1 బిలియన్ల మంది ప్రజలు తీవ్రమైన బహుమితీయ పేదరికంలో నివసిస్తున్నారు. 455 మిలియన్ల మంది సంఘర్షణ ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్నారు. లెజెండరీ గాయకుడు మరియు నటుడు కిషోర్ కుమార్ వారసత్వానికి హృదయపూర్వక నివాళిగా ప్రఖ్యాత చిత్రనిర్మాత రాజ్ కుమార్ హిరానీకి 2023 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక జాతీయ కిషోర్ కుమార్ అవార్డు లభించింది. ఈ అవార్డు వేడుక మధ్యప్రదేశ్లోని ఖాండ్వాలో జరిగింది. సెప్టెంబరు 1, 2024న దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో 9వ కాన్షియస్ కంపెనీస్ అవార్డ్స్ ఈవెంట్లో ప్రపంచవ్యాప్తంగా మానవతావాద నాయకుడు అయిన మోహన్ జీ తన ప్రపంచవ్యాప్త సహకారానికి ప్రత్యేక గుర్తింపు పొందారు. చిరటే వెంచర్స్, ఒక ప్రముఖ భారతీయ వెంచర్ క్యాపిటల్ ఫండ్, 2024 పాట్రిక్ జే మెక్గవన్ అవార్డులతో 3 ప్రభావవంతమైన నాయకులను గుర్తించింది. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి టెక్ పరిశ్రమకు చేసిన అద్భుతమైన సేవలకు గాను ఇండియా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్నారు. భారతీయ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగేసి క్లాసికల్ చెస్లో 2 డ్రాల తర్వాత
ఫ్రాన్స్కు చెందిన మాక్సిమ్ బాచియర్ లాగ్రేవ్ను ఆర్మగెడాన్ గేమ్లో ఓడించి డబ్ల్యూఆర్ చెస్ మాస్టర్స్ టైటిల్ను కైవసం చేసుకోవడానికి అద్భుతమైన ఫామ్ను ప్రదర్శించాడు. ఈ విజయంతో అర్జున్ 2800 ఎలో రేటింగ్ మార్క్కు చేరువయ్యాడు. కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మరియు బొగ్గు మరియు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబే న్యూఢిల్లీలోని నేషనల్ సైన్స్ సెంటర్లో మొట్టమొదటి బొగ్గు గ్యాలరీని ప్రారంభించారు. ఎగ్జిబిషన్ బ్లాక్ డైమండ్ అన్వేలింగ్ ది డెప్త్స్. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుండి ప్రాంతీయ కనెక్టివిటీ స్కీమ్ ఆర్సీఎస్ ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ కింద అభివృద్ధి చేసిన 3 కొత్త విమానాశ్రయాలను ప్రారంభించారు. కొత్తగా ప్రారంభించబడిన విమానాశ్రయాలు రేవా, మధ్యప్రదేశ్, అంబికాపూర్, ఛత్తీస్గఢ్ మరియు సహరాన్పూర్, ఉత్తరప్రదేశ్ లలో ఉన్నాయి. కొత్తగా ప్రారంభించబడిన అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో 109 మంది సభ్యులతో కూడిన ఇండోనేషియా యొక్క అతిపెద్ద క్యాబినెట్ను ఆవిష్కరించారు. ఇండోనేషియా జెండా తర్వాత ఎరుపు మరియు తెలుపు క్యాబినెట్ అని పేరు పెట్టారు. ఈ లైనప్ బలమైన, ఏకీకృత ప్రభుత్వం గురించి అతని దృష్టిని ప్రతిబింబిస్తుంది. శ్రీలంక యొక్క తోటల ప్రాంతాలలో పాఠశాలలను అప్గ్రేడ్ చేయడానికి భారతదేశం తన గ్రాంట్ను పెంచింది. దాని మొత్తం నిబద్ధతను 600 మిలియన్లు రూపాయలు. ఒక మైలురాయి చర్యగా షెడ్యూల్డ్ కులాల ఉపవర్గీకరణ ద్వారా దళిత సమాజానికి కోటాలను అమలు చేసిన మొదటి రాష్ట్రంగా హర్యానా అవతరించింది. హెల్త్కేర్ సెట్టింగ్లలో మహిళల భద్రతను పెంపొందించే లక్ష్యంతో ఒక మార్గదర్శక చర్యలో మధ్యప్రదేశ్ దటియాలోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని జిల్లా ఆసుపత్రి మరియు వైద్య కళాశాలలో పింక్ అలారంలను ఏర్పాటు చేసింది. అక్టోబర్ 21, 2024న ఒక మైలురాయి ప్రకటనలో పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు ప్రభుత్వం ఉడాన్ పథకాన్ని అదనంగా 10 సంవత్సరాల పాటు పొడిగించనున్నట్లు ప్రకటించారు. శ్రీమతి జాతీయ మహిళా కమిషన్కి కొత్త చైర్పర్సన్గా విజయ కిషోర్ రహత్కర్ నియమితులయ్యారు. ఆమె ఈ గౌరవనీయమైన పదవిని కలిగి ఉన్న 9వ వ్యక్తి. అభ్యుదయ్ జిందాల్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త అధ్యక్షుడిగా నియమితులయ్యారు. సదరన్ కమాండ్కు చెందిన ఆర్మీ సుదర్శన్ చక్ర కార్ప్స్ ఝాన్సీ సమీపంలోని బాబినా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో స్వావలంబన్ శక్తిని నిర్వహించింది. 21 కార్ప్స్ లేదా సుదర్శన్ చక్ర కార్ప్స్ సైన్యం యొక్క స్ట్రైక్ కార్ప్స్ ప్రధాన కార్యాలయం భోపాల్లో ఉంది. గోవా తీరంలో అక్టోబర్ 13 నుండి 18, 2024 వరకు జరిగిన ఇండియామన్ ద్వైపాక్షిక నౌకాదళ వ్యాయామం నసీం అల్ బహర్, రాయల్ నేవీ ఆఫ్ ఇండియాతో పాటు ఇండియన్ నేవీ యొక్క ఇన్స్త్రికాండ్ మరియు డోనియర్ మారిటైమ్ పెట్రోల్ ఎయిర్క్రాఫ్ట్ల భాగస్వామ్యాన్ని ప్రదర్శించింది. ఒమన్ నౌకా అల్ సీబ్. ది ఎకనామిక్ ఫ్రీడమ్ ఆఫ్ ది వరల్డ్ 2024 వార్షిక నివేదిక 165 అధికార పరిధిలోని వ్యక్తులు తమ స్వంత ఆర్థిక ఎంపికలను ఎంత మేరకు చేయగలరో అంచనా వేస్తుంది. 2022 నుండి తాజా డేటా ప్రకారం హాంకాంగ్ 1వ, సింగపూర్ 2వ మరియు స్విట్జర్లాండ్ 3వ మొదటి 3 ఆర్థికంగా ఉచిత ప్రాంతాలు. పారిస్ 2024 ఒలింపిక్స్లో ఒలింపిక్ ఛాంపియన్ అయిన చైనాకు చెందిన లియు యుకును అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ సంవత్సరపు అథ్లెట్గా సత్కరించింది. అలాగే కొరియాకు చెందిన యాంగ్ జీన్ మహిళా అథ్లెట్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికైంది. నగాంగోమ్ బాలాదేవి 50 అంతర్జాతీయ గోల్స్ చేసిన మొదటి భారతీయ మహిళగా భారత ఫుట్బాల్ చరిత్రలో తన పేరును సుస్థిరం చేసింది. మణిపూర్ పోలీస్ మరియు భారత జాతీయ జట్టుకు ఫార్వర్డ్గా ఆడుతున్నాడు. ఎంకే రచించిన మౌంటైన్ మమ్మల్స్ ఆఫ్ ది వరల్డ్ అనే పుస్తకం రంజిత్ సింగ్ ఐఐటి మద్రాస్ 2025 నాటికి దుబాయ్లో అంతర్జాతీయ పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించనుంది. తిరువళ్ళూరు జిల్లా మప్పేడు గ్రామంలోని శ్రీ సింగీశ్వర దేవాలయంలో ఒక ముఖ్యమైన పురావస్తు ఆవిష్కరణ జరిగింది.
ఇక్కడ 16వ శతాబ్దపు సిఈ నాటి రాగి ఫలక శాసనాల సమితి కనుగొనబడింది. అధికారులు ఒక ఉంగరంతో కలిపిన రాగి పలకల 2 ఆకులను వెలికితీశారు. విజయనగర రాజ్యం యొక్క ముద్రను కలిగి ఉంది. 1513లో రాజు కృష్ణదేవరాయల కాలంలో చెక్కబడిన శాసనాలు నందినగరి లిపిని ఉపయోగించి సంస్కృతంలో వ్రాయబడినట్లు భారత పురావస్తు శాఖ ధృవీకరించింది. ట్రాఫిక్ చట్ట అమలును పెంపొందించే ఒక ముఖ్యమైన చర్యలో కేరళ యొక్క మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్ సిటిజన్ సెంటినల్ మొబైల్ అప్లికేషన్ను ప్రారంభించింది. రహదారి భద్రతను నిర్ధారించడంలో పౌరులు చురుకుగా పాల్గొనడానికి అధికారం కల్పిస్తుంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచంలోని మొత్తం ప్రజారుణం ఈ సంవత్సరం మొదటిసారిగా $100 ట్రిలియన్ల అధిగమించడానికి సిద్ధంగా ఉంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పోలీసు సిబ్బంది కోసం సంక్షేమ పథకాల శ్రేణిని ఆవిష్కరించారు. వీటిలో యూనిఫామ్ అలవెన్స్లో గణనీయమైన 70% పెరుగుదల మరియు బ్యారక్లలో నివసించే కానిస్టేబుళ్లకు గృహ భత్యంలో 25% పెంపు. లక్నోలో జరిగిన పోలీస్ స్మృతి దివస్ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఈ ముఖ్యమైన చర్యలను ప్రకటించారు. గౌహతిలోని శ్రీమంత శంకర్దేవ్ కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మిషన్ వసుంధర 3.0ని అధికారికంగా ప్రారంభించారు. ఈ ప్రతిష్టాత్మక చొరవ స్వదేశీ కమ్యూనిటీలకు అధికారిక భూమి హక్కులను అందించడం ద్వారా వారికి మరింత భద్రత మరియు వారి హోల్డింగ్ల గుర్తింపును అందించడం ద్వారా వారిని బలోపేతం చేయడానికి రూపొందించబడింది. ఒడిశా 18వ ప్రవాసీ భారతీయ దివస్ను వచ్చే ఏడాది జనవరి 8 నుండి 10వ తేదీ వరకు దాని రాజధాని నగరం భువనేశ్వర్లో నిర్వహించనుంది. ప్రవాస భారతీయుల సేవలను గుర్తుచేసే ఈ కార్యక్రమం జనతా మైదాన్లో జరుగుతుంది. రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డ్ మేజర్ ధ్యాన్చంద్ నేషనల్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఇండియన్ ఆయిల్ను 3-1 తేడాతో ఓడించి సీనియర్ మహిళల ఇంటర్ డిపార్ట్మెంటల్ నేషనల్ హాకీ ఛాంపియన్షిప్ను గెలుచుకుంది. వికలాంగ వ్యాధి పోలియోమైలిటిస్ లేదా పోలియో గురించి అవగాహన పెంచడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 24న ప్రపంచ పోలియో దినోత్సవాన్ని జరుపుకుంటారు. 2025లో షిల్లాంగ్ భారతీయ ప్రయాణికులకు అత్యంత ప్రసిద్ధ గమ్యస్థానంగా అవతరించింది. బుధవారం విడుదల చేసిన స్కైస్కానర్ యొక్క ట్రావెల్ ట్రెండ్స్ రిపోర్ట్ వెల్లడించింది. మేఘాలయ రాజధాని బాకు, అజర్బైజాన్ మరియు లంకావి, మలేషియా లను అధిగమించి జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఇది భారతీయులలో ప్రత్యేకమైన మరియు లీనమయ్యే అనుభవాల పట్ల బలమైన ఆసక్తిని చూపుతోంది. చేరిక దిశగా గణనీయమైన ఎత్తుగడలో ముఖ్యమంత్రి అతిషి నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం వికలాంగులకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ భారతదేశంలోని 5 సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో ఒకటైన ప్రతి సంవత్సరం అక్టోబర్ 24న తన రైజింగ్ డేని జరుపుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లోని నాగాలంకలో కొత్త మిస్సైల్ టెస్టింగ్ రేంజ్ ఏర్పాటుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భద్రతపై కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. భారతీయ నటుడు మరియు పరోపకారి దారాసింగ్ ఖురానా 32 మానసిక ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంపొందించడంలో, ముఖ్యంగా కామన్వెల్త్ ఇయర్ ఆఫ్ యూత్ ఛాంపియన్ పాత్రలో తన ప్రభావవంతమైన పనికి ప్రతిష్టాత్మక మహాత్మా గాంధీ లీడర్షిప్ అవార్డుతో సత్కరించబడ్డారు. నేపాల్కు చెందిన ప్రముఖ సామాజిక ప్రచారకురాలు ఊర్మిళ చౌదరి ప్రతిష్టాత్మక గ్లోబల్ యాంటీ రేసిజం ఛాంపియన్షిప్ అవార్డు 2024తో సత్కరించబడ్డారు. వాషింగ్టన్ డీసీలోని డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్లో జరిగిన వేడుకలో యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ ఈ అవార్డును అందించారు. అక్టోబర్ 22, 24 వరకు రష్యాలోని కజాన్లో జరిగిన 2024 బ్రిక్స్ సమ్మిట్, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్ మరియు యుఏఈ 2023 శిఖరాగ్ర సమావేశంలో చేరిన తర్వాత దాని ర్యాంక్లలో చేరినందున సమూహం కోసం ఒక ముఖ్యమైన మలుపును సూచిస్తుంది. ఈ ఈవెంట్
ఫెయిర్ గ్లోబల్ డెవలప్మెంట్ అండ్ సెక్యూరిటీ కోసం బహుపాక్షికతను బలోపేతం చేయడం అనే థీమ్ చుట్టూ కేంద్రీకృతమై ఉంది. నవంబర్ 20 నుండి 28, 2024 వరకు గోవాలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 55వ ఎడిషన్ కోసం ఆస్ట్రేలియాను కంట్రీ ఆఫ్ ఫోకస్ గా ప్రకటించడం పట్ల సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ గర్విస్తోంది. కగిసో రబాడా బంతుల్లో 300 టెస్ట్ వికెట్లు తీశాడు. జింబాబ్వే క్రికెట్ జట్టు టీ20 ఇంటర్నేషనల్లో గాంబియాపై 43 బంతుల్లోనే అజేయంగా 133 పరుగులు చేయడం ద్వారా 344 స్కోరును నమోదు చేయడం ద్వారా వారి పేరును చరిత్రలో నిలిపింది. అస్సాంలోని కర్బీ అంగ్లాంగ్ జిల్లాలో 500 మెగావాట్ల గ్రిడ్ కనెక్ట్ చేయబడిన సోలార్ ఫోటోవోల్టాయిక్ సదుపాయాన్ని నిర్మించడం ద్వారా అస్సాం యొక్క పునరుత్పాదక ఇంధన ఆశయాలకు మద్దతుగా ఆసియా అభివృద్ధి బ్యాంక్ $434.25 మిలియన్ రుణాన్ని మంజూరు చేసింది. గ్రాండ్ కల్చరల్ ఈవెంట్ హర్యానాలోని కురుక్షేత్రలో నవంబర్ 28 నుండి డిసెంబర్ 15, 2024 వరకు అంతర్జాతీయ గీత మహోత్సవ్ జరుపుకుంటారు. ఇది భారతీయ వారసత్వం, ఆధ్యాత్మికత మరియు సంస్కృతి యొక్క గొప్ప ప్రదర్శనను వాగ్దానం చేస్తుంది. 2016 నుండి ఈ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది, భగవద్గీత సందేశాన్ని వ్యాప్తి చేస్తుంది మరియు హర్యానా యొక్క ప్రపంచ ఉనికిని మెరుగుపరుస్తుంది. స్వీడన్ రాజ్యానికి తదుపరి భారత రాయబారిగా డాక్టర్ నీనా మల్హోత్రాను భారత ప్రభుత్వం నియమించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా 51వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమం నవంబర్ 11, 2024న జరగనుంది. ఇండియన్ నేవీ మరియు జర్మన్ నేవీ ఇటీవల హిందూ మహాసముద్రంలో తమ తొలి సముద్ర భాగస్వామ్య వ్యాయామాన్ని MPX పూర్తి చేశాయి. ఇది నౌకాదళ సహకారంలో కీలక మైలురాయిని సూచిస్తుంది. బంగాళాఖాతంలో జరిగిన ఈ వ్యాయామంలో భారతదేశం నుండి గైడెడ్ క్షిపణి విధ్వంసక నౌక ఇన్స్ ఢిల్లీ మరియు జర్మనీకి చెందిన బాడెన్ వుట్టెంబర్గ్ మరియు ఫ్రాంక్ఫర్ట్ ఆమ్ మెయిన్ అనే ఫ్రిగేట్ మరియు రీప్లెనిష్మెంట్ ట్యాంకర్లతో కూడిన ఉమ్మడి కార్యకలాపాలు ఉన్నాయి. సింగపూర్ ఇండియా మారిటైమ్ ద్వైపాక్షిక వ్యాయామం సింబెక్స్ యొక్క 31వ ఎడిషన్ 2024 అక్టోబర్ 23 నుండి 29 వరకు విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ కమాండ్ లో జరుగుతోంది. ఫిఫా ర్యాంకింగ్స్లో భారత ఫుట్బాల్ జట్టు 125వ స్థానానికి చేరుకుంది. ప్రతిష్టాత్మకమైన గుర్తింపులో మరియా షరపోవా మరియు కవలలు బాబ్ మరియు మైక్ బ్రయాన్ 2025 యొక్క ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ యొక్క క్లాస్కు ఎంపికయ్యారు. భారతీయ మహిళల హాకీ లెజెండ్ రాణి రాంపాల్ అంతర్జాతీయ హాకీ నుండి తన రిటైర్మెంట్ను అధికారికంగా ప్రకటించింది. ఇది 15 సంవత్సరాలకు పైగా విస్తరించిన అద్భుతమైన కెరీర్కు ముగింపు పలికింది. క్వీన్ ఆఫ్ ఇండియన్ హాకీ అని పిలుస్తారు. పూణేలో న్యూజిలాండ్తో జరిగిన రెండో టెస్టులో అద్భుతమైన ప్రదర్శనతో రవిచంద్రన్ అశ్విన్ ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా కొత్త బెంచ్మార్క్ను నెలకొల్పాడు. రాన్ ఎలీ 1960ల NBC సిరీస్లో టార్జాన్ పాత్రలో బాగా పేరు పొందాడు. 86 సంవత్సరాల వయస్సులో మరణించాడు. నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ న్యూఢిల్లీలో మాల్దీవుల పౌర సేవకుల కోసం తన 34వ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రాంని విజయవంతంగా ముగించింది. అక్టోబర్ 14, 2024 వరకు నిర్వహించబడింది. లడఖ్లోని చుషుల్లో సోలార్ హైడ్రోజన్ ఆధారిత మైక్రోగ్రిడ్ను స్థాపించడానికి NTPC భారత సైన్యంతో జతకట్టింది.